జై గణేష. ఈరోజు మనం వచ్చేసి బాలాపూర్ గణేష్ దగ్గర అయితే ఉన్నాం. సో ఒకసారి ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోతూ ఉంది లైక్ ఎంతగా భక్తులు ఇక్కడికి వస్తున్నారు అనేసి. సో ఇక ఈసారి వచ్చేసి వీళ్ళు స్వర్ణగిరి థీమ్తో అయితే రావడం జరిగింది. ఇక భక్తులు దాదాపుగా ఈ 4 డేస్లో దాదాపు ఒక 2 లక్షల మంది భక్తులు వచ్చినట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అయితే మనకైతే ఒక సమాచారం అయితే ఉందన్నమాట. సో యాజ్ ఇట్ ఈస్గా స్వర్ణగిరినే ఇక్కడ హైదరాబాద్ బాలాపూర్లో దించినట్టుగా అయితే తెలుస్తూ ఉంది. ఇక దీనికి సంబంధించి బాలాపూర్ అంటే మనందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ గణేష్ లడ్డు వేలం వచ్చేసి చాలా హైప్ ఉంటుందని కూడా మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇందులో భాగంగా మన వ్యూవర్స్ అందరి కోసం ఆ బాలాపూర్ గణేష్ లొకేషన్ ఏంటని కూడా అందరూ అడుగుతూ ఉన్నారు. సో ఇక లొకేషన్ వచ్చేసి ఏం లేదన్నా, మనం ఒకసారి గూగుల్ మ్యాప్లో వెళ్ళి బాలాపూర్ గణేష్ మండపం కొడితే కూడా మీకైతే వచ్చేస్తుంది. సో ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఏంటంటే, సో ఈరోజు మనమైతే ఇక్కడ వ్లాగ్ చేసి మన వ్యూవర్స్ కోసం అయితే రావడం అయితే జరిగింది. సో ఇప్పుడు మీరు చూసినటువంటి ఈ వే వచ్చేసి ఎగ్జిట్ వే అనమాట. సో అక్కడి నుంచి ఎంటర్ అయిన తర్వాత ఇది ఎగ్జిట్ వే. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, సో యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ చూడొచ్చు బాలాపూర్ స్వర్ణగిరి. సో బాలాపూర్ స్వర్ణగిరి ఇక్కడ సెట్ అయితే వేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఆ భక్తులు దాదాపుగా ఈరోజు ఒక 50,000 మంది వచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇది వీకెండ్ కాబట్టి ఒక 50,000 మంది వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇక ఈ సెట్ వచ్చేసి చాలా అంటే చాలా యాజ్ ఇట్ ఈస్ అక్కడ ఉన్నటువంటి స్వర్ణగిరిని ఇక్కడ తెచ్చిపెట్టినట్టుగా ఉన్నట్టుగా ఉందబ్బా. సో చూసుకోవచ్చు వెంకటేశ్వర స్వామి అండ్ అలాగే పద్మనాభ స్వామి అక్కడ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇక లోపలికి వెళ్ళి మొత్తం కూడా మీకైతే చూపించే ప్రయత్నం అయితే ఒకసారి చేస్తాను. సో చూసుకోవచ్చు ఇక్కడ చిన్ని వినాయకుడిని ఒక గోల్డెన్ దాంతో అయితే మేక్ ఓవర్ చేశారు. సో ఫైనల్లీ మనమైతే ఒక మీడియా పాస్తో అయితే లోపలికి అయితే ఎంటర్ అయ్యామన్నమాట. సో ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా చూసుకోవచ్చు. ఇక్కడ భక్తులు కూడా ఆల్మోస్ట్ ఒక 3 వేస్ లాగా జెంట్స్కి అండ్ ఫీమేల్స్కి, మేల్స్ అండ్ ఫీమేల్స్కి సపరేట్ క్యూ పద్ధతి అయితే వీళ్ళైతే మెయింటైన్ చేస్తున్నారు. అండ్ దట్టు ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ సాయంతో ఇక్కడ భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఇక్కడైతే చూసుకున్నట్టుగా మనకి తెలుస్తూ ఉంది. సో చూసుకోవచ్చు కమిటీ సభ్యులంతా కూడా ఇక్కడ పక్కనే ఉండి ఉన్నటువంటి చందాలకు కావచ్చు ఆ తదుపరి విషయాలకైతే భక్తులకు హెల్పింగ్ అయితే చూస్తున్నారు. సో ఇది వచ్చేసి మనం వచ్చిన రూట్ అనమాట, డైరెక్ట్ ఎంట్రీ. సో ఇప్పుడు చూస్తున్నాం కదా, సో బాలాపూర్ గణేష్ ఇదే భయ్యా బాలాపూర్ గణేష్. సో ఇక లడ్డు వేలం కూడా త్వరగా రాబోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా చేస్తున్నటువంటి లడ్డు. సో ఈసారి వచ్చేసి చాలా డిఫరెంట్ వేలో స్వర్ణగిరి థీమ్ అనేది చాలా ఇదిగా ఉంది. సో ఆల్మోస్ట్ ఇక్కడ పబ్లిక్తో ఇంటరాక్ట్ అయినప్పుడు మనకు తెలిసింది ఏంటంటే, రియల్లీ మేము లైక్ వెళ్ళామండి, స్వర్ణగిరి వెళ్ళాము, యాజ్ ఇట్ ఈస్ స్వర్ణగిరికి వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంది. సెట్ యాజ్ ఇట్ ఈస్ దించేసారని అయితే పబ్లిక్ అంటూ ఉన్నారు. సో నిజంగా అలా అయితే ఉంది భయ్య. చూసుకోవచ్చు ఇక్కడ ఎవరో గెస్ట్ అయితే వచ్చేసి దీనికి సంబంధించినటువంటి పూజలు అయితే చేస్తూ ఉన్నారు. స్క్రీన్ పైన మీరు ఒకసారి చూసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మన ఎగ్జిట్ వే భయ్య. ఇంతవరకు మన వీడియో అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ మన వీడియో వచ్చేసి ఖైరతాబాద్ బడా గణేష్ మీద. జై గణేష. ఈరోజు మనం వచ్చేసి బాలాపూర్ గణేష్ దగ్గర అయితే ఉన్నాం. సో ఒకసారి ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోతూ ఉంది లైక్ ఎంతగా భక్తులు ఇక్కడికి వస్తున్నారు అనేసి. సో ఇక ఈసారి వచ్చేసి వీళ్ళు స్వర్ణగిరి థీమ్తో అయితే రావడం జరిగింది. ఇక భక్తులు దాదాపుగా ఈ 4 డేస్లో దాదాపు ఒక 2 లక్షల మంది భక్తులు వచ్చినట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అయితే మనకైతే ఒక సమాచారం అయితే ఉందన్నమాట. సో యాజ్ ఇట్ ఈస్గా స్వర్ణగిరినే ఇక్కడ హైదరాబాద్ బాలాపూర్లో దించినట్టుగా అయితే తెలుస్తూ ఉంది. ఇక దీనికి సంబంధించి బాలాపూర్ అంటే మనందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ గణేష్ లడ్డు వేలం వచ్చేసి చాలా హైప్ ఉంటుందని కూడా మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇందులో భాగంగా మన వ్యూవర్స్ అందరి కోసం ఆ బాలాపూర్ గణేష్ లొకేషన్ ఏంటని కూడా అందరూ అడుగుతూ ఉన్నారు. సో ఇక లొకేషన్ వచ్చేసి ఏం లేదన్నా, మనం ఒకసారి గూగుల్ మ్యాప్లో వెళ్ళి బాలాపూర్ గణేష్ మండపం కొడితే కూడా మీకైతే వచ్చేస్తుంది. సో ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఏంటంటే, సో ఈరోజు మనమైతే ఇక్కడ వ్లాగ్ చేసి మన వ్యూవర్స్ కోసం అయితే రావడం అయితే జరిగింది. సో ఇప్పుడు మీరు చూసినటువంటి ఈ వే వచ్చేసి ఎగ్జిట్ వే అనమాట. సో అక్కడి నుంచి ఎంటర్ అయిన తర్వాత ఇది ఎగ్జిట్ వే. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, సో యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ చూడొచ్చు బాలాపూర్ స్వర్ణగిరి. సో బాలాపూర్ స్వర్ణగిరి ఇక్కడ సెట్ అయితే వేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఆ భక్తులు దాదాపుగా ఈరోజు ఒక 50,000 మంది వచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇది వీకెండ్ కాబట్టి ఒక 50,000 మంది వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇక ఈ సెట్ వచ్చేసి చాలా అంటే చాలా యాజ్ ఇట్ ఈస్ అక్కడ ఉన్నటువంటి స్వర్ణగిరిని ఇక్కడ తెచ్చిపెట్టినట్టుగా ఉన్నట్టుగా ఉందబ్బా. సో చూసుకోవచ్చు వెంకటేశ్వర స్వామి అండ్ అలాగే పద్మనాభ స్వామి అక్కడ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇక లోపలికి వెళ్ళి మొత్తం కూడా మీకైతే చూపించే ప్రయత్నం అయితే ఒకసారి చేస్తాను. సో చూసుకోవచ్చు ఇక్కడ చిన్ని వినాయకుడిని ఒక గోల్డెన్ దాంతో అయితే మేక్ ఓవర్ చేశారు. సో ఫైనల్లీ మనమైతే ఒక మీడియా పాస్తో అయితే లోపలికి అయితే ఎంటర్ అయ్యామన్నమాట. సో ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా చూసుకోవచ్చు. ఇక్కడ భక్తులు కూడా ఆల్మోస్ట్ ఒక 3 వేస్ లాగా జెంట్స్కి అండ్
మేల్స్ అండ్ ఫీమేల్స్కి సపరేట్ క్యూ పద్ధతి అయితే వీళ్ళైతే మెయింటైన్ చేస్తున్నారు. అండ్ దట్టు ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ సాయంతో ఇక్కడ భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఇక్కడైతే చూసుకున్నట్టుగా మనకి తెలుస్తూ ఉంది. సో చూసుకోవచ్చు కమిటీ సభ్యులంతా కూడా ఇక్కడ పక్కనే ఉన్నటువంటి చందాలకు కావచ్చు ఆ తదుపరి విషయాలకైతే భక్తులకు హెల్పింగ్ అయితే చూస్తున్నారు. సో ఇది వచ్చేసి మనం వచ్చిన రూట్ అనమాట, డైరెక్ట్ ఎంట్రీ. సో ఇప్పుడు చూస్తున్నాం కదా, సో బాలాపూర్ గణేష్, ఇదే భయ్యా బాలాపూర్ గణేష్. సో ఇక లడ్డు వేలం కూడా త్వరగా రాబోతుంది. ఇక్కడ చూస్తున్నాం కదా చేతున్నటువంటి లడ్డు. సో ఈసారి వచ్చేసి చాలా డిఫరెంట్ వేలో స్వర్ణగిరి థీమ్ అనేది చాలా ఇదిగా ఉంది. సో ఆల్మోస్ట్ ఇక్కడ పబ్లిక్తో ఇంటరాక్ట్ అయినప్పుడు మనకు తెలిసింది ఏంటంటే రియల్లీ మేము లైక్ వెళ్ళామండి, స్వర్ణగిరి వెళ్ళాము, యాజ్ ఇట్ ఈస్ స్వర్ణగిరికి వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంది, సెట్ యాజ్ ఇట్ ఈస్ దించేసారని అయితే పబ్లిక్ అంటూ ఉన్నారు. సో నిజంగా అలా అయితే ఉంది భయ్య, చూసుకోవచ్చు. ఇక్కడ ఎవరో గెస్ట్ అయితే వచ్చేసి దీనికి సంబంధించినటువంటి పూజలు అయితే చేస్తూ ఉన్నారు. స్క్రీన్ పైన మీరు ఒకసారి చూసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మన ఎగ్జిట్ వే భయ్య, ఇంతటితో మన వీడియో అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ మన వీడియో వచ్చేసి ఖైరతాబాద్ బడా గణేష్ మీద.